శ్రీ రమణాష్టమ లేఖలు 246 అనాథనాథుడు. ఇది మే 24, 1949న సూరినాగమ్మ గారు రాసిన లేఖ. 1943 వరకు పాత హాల్లో భగవాన్ కూర్చునే సోఫాకు ఎదురుగా, అంటే దక్షిణముఖంగా ద్వారబంధము, ఇప్పుడు ఉత్తర దిక్కున ఉన్న ద్వారం వద్ద కిటికీ ఉండేవి కదా. ఆ దక్షిణ ద్వారాన భక్తులు లోపల ప్రవేశించి దక్షిణామూర్తి స్వరూపులైన భగవానుని దర్శించి నమస్కరించేవాళ్ళు. స్త్రీలలో కొందరు ఆ ముందు వైపున కూర్చోవడం ఉండేది. రాను రాను ఆ గోష్ఠి పెరిగి పిల్లతల్లులు అక్కడ కూర్చోవడం, ఆ పిల్లలు అక్కడ అల్లరి చేయడం సాగించారు. అది అలా ఉండగా 1943 నుండి వచ్చిపోయే జనసంఖ్య హెచ్చు కాసాగింది. అందులో బీదసాదలకు పిల్లతల్లులు కొందరు ఆ ముందు వైపునే పిల్లలతో సహా నమస్కరించడం, పిల్లలు నీరు విడవడం, వాళ్ళు తుడిచేందుకు బట్ట అయినా తెచ్చుకోకపోవడం, తుడవమని బట్ట ఇచ్చినా కొందరు అనాగరికులు తుడవకపోవడం జరిగేది. భగవాన్ సేవకులుగా ఉండే కృష్ణస్వామి మొదలైన వాళ్లే ఆ స్థలం బాగు చేయవలసి వచ్చేది. అంతటితో వారికి వేసట వచ్చి ఆ అనాగరిక బీద జనాన్ని హాల్లోకి రాకుండా చేద్దామని యోచించారు. భగవాన్ సుతరాం సమ్మతించలేదు. ఇది పని కాదని ఆడంగులెవరూ హాల్లో కూర్చోకుండా వసారాలోనే కూర్చుండేటట్లు చేద్దామన్న యోచనలు వారిలో బయలుదేరినాయి. ఆ విషయం కర్ణాకర్ణిగా నా చెవిసోకి ఎంతో పరితాపం కలిగించింది. ఏ ఒక్కరిద్దరూ అనాగరికంగా ప్రవర్తించారని ఆడంగులందరినీ లోపల కూర్చొనీయకుండా ఎందుకు చేస్తారయ్యా? ఎంతో దూరం నుండి భగవాన్ని నమ్మి వచ్చాం. ఆ కారణంగా అందరినీ కష్టపెట్టవద్దు. ఆ స్థలం నేను శుభ్రపరుస్తానులే అని చెప్పి నా కంట పడినప్పుడల్లా ఆ పని నేనే చేస్తూ వచ్చాను. భగవాన్ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. కడకొకనాడు వారంతా భగవాన్ వద్దకు వెళ్ళి స్త్రీలంతా బయటనే కూర్చుని ఏర్పాట్లు చేస్తాం అని చెప్తే భగవాన్ సమ్మతించక, ఆడవాళ్ళు హాల్లో కూర్చుంటే మీరు మాత్రం ఎందుకయ్యా అన్నారట. భగవాన్ సన్నిధికి వచ్చి పోయేవారిని సర్దవద్దా అని వారంటే, భగవాన్కు మాత్రం హాల్లో ఏం పనుంది? ఆ బాదం చెట్టు కింద కూర్చుంటే తీరిపోతుంది. అక్కడ ఏ పిల్లలు ఏం చేసినా ఎవరికీ తొందర ఉండదు అని సెలవిచ్చారు భగవాన్. అంతటితో ఆ ప్రయత్నం విరమించి అటు కిటికీ ఇటు తలుపు అటు పెట్టించారు. ఆ తర్వాత ఆడంగులకు భగవాన్ పాదాలకు ఎదురుగా స్థలం ఏర్పాటైంది. 1946లో జరిగిన బ్రహ్మోత్సవానికి నన్ను స్త్రీలకు వాలంటీర్గా నియమించడానికి ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది. ఏమంటే, భగవాన్ కూర్చునేందుకు స్వర్ణోత్సవ పర్ణశాలలో వసతి చేయగానే, అంటే ఉత్సవం 3వ నాడే మకాం అక్కడికి మార్చారు. భగవాన్ అని ద్వితీయ భాగంలో రాసి ఉన్నానా, అలా మార్చిన వారు మధ్యాహ్నం విశ్రాంతి సమయంలోనైనా హాల్లోకి వెళ్ళక అక్కడ ఉండిపోయారట. సోఫా చుట్టూ తెరైనా లేదు. తాడు మాత్రం కొంచెం అడ్డంగా కట్టారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చిన పాఠక జనం ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చి భగవాన్ సన్నిధిలో కాళ్ళు చాచి కూర్చునేవాళ్ళు, పెద్ద శబ్దంతో కబుర్లాడేవాళ్ళు, పడుకుని గుర్రు పెట్టేవాళ్ళుగా 12 గంటల నుండి 2 గంటల వరకు చుట్టూ చేరారట. పిల్లతల్లులు పాలిస్తూ నిద్రపోతే ఆ పిల్లలు అటు ఇటు తిరిగి అల్లరి చేస్తూ వినోదించసాగారట. పొమ్మందామంటే పాపం వాళ్ళు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటాం అంటే తరుముతారటయ్యా, ఉండనండి అన్నారట భగవాన్. 2 దాటగానే నేను వెళ్ళాను. అప్పటికి ఆ జనం కదిలి వెళుతున్నారు. కృష్ణస్వామి వాళ్లే స్థలశుద్ధి చేయవలసి వచ్చింది. ఇదంతా భరించలేక హాల్లో కూర్చోవలసింది అని కృష్ణస్వామి భగవాన్ని అడుగుతున్నారు. భగవాన్ సమ్మతించలేదు. ఆ పిల్లలు చేసిన అభాసంతా ఎవరు బాగు చేస్తారు అన్నాడు కృష్ణస్వామి. వారినే తుడవమని, జాగ్రత్తగా ఉండమని చెప్తే సరిపోతుంది అన్నారు భగవాన్. అదంతా చెప్పడానికి ఇక్కడెవరున్నారు? కాంగ్రెస్లో అయితే ఆడవాళ్లకు ఆడ వాలంటీర్లు ఉంటారు అన్నాడు కృష్ణస్వామి. భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూసి, ఇదిగో వాలంటీర్ ఆవిడున్నారుగా, లేదంటావే అన్నారు. భగవదాదేశం గ్రహించి, నా మాట వారు వింటారా అన్నాను. వినకేమి, బయటి వాళ్ళు వింటారు అని చల్లగా సెలవిచ్చారు భగవాన్. అది సరి, వాళ్ళకైతే చెప్పవచ్చును అన్నాను. అదే పాపం వాళ్ళ స్వామిని చూడాలని కదా వస్తారు, ఇక్కడైతే వాళ్లకు సౌకర్యం అన్నారు భగవాన్. భగవదాజ్ఞను జవదాటరాదని ఆనాటికి ఆ పని చూచాను. చాలా సౌకర్యంగా ఉందని ఆ రాత్రి ఆఫీసు వారంతా యోచించి ఆ పని నాకు స్థిరపరిచారు. భగవాన్ ఆ 10 రోజులు ఆ విధంగా ఆ బీదజనానికి దర్శనం ఇవ్వదలిచి అంత దాక్షిణ్య భావంతో కూర్చుంటే మనం ఆ మాత్రం సేవ చేయలేమా అని అనిపించింది. జయంతి, మహాపూజ ఇత్యాదులు జరుగునప్పుడు బీదవాళ్ల పంక్తికి వడ్డన ప్రారంభించి సగం ముగిసిందని తెలిసేంత వరకు భగవాన్ భోజనానికి లేవరు కదా. పూర్వం ఆ జయంతి, మహాపూజాది సందడి సమయాల్లో బీదా సాదా అందరూ భోజనాలు అయిన తర్వాత
చివరి పంక్తిన కానీ భగవాన్ భోజనం చేసేవారు కారట. ఇటీవలనే భక్తులంతా ప్రార్థిస్తే బీదవారి పంక్తికి వడ్డన ప్రారంభించి సగమైన తర్వాత భోజనానికి వస్తూ ఉన్నారట. నిత్యం మధ్యాహ్నం భోజనశాలలో గంట కొట్టకముందే కొంత అన్నం అన్ని పదార్థాలతో కలగలుపు చేసి ముద్దలు ముద్దలుగా బీదవాళ్ళకిచ్చి పంపుతారు. ఆ అభ్యాసం ఆదికాలం నుండి ఉండేదట. ఆ మధ్యకాలంలో కొన్నాళ్ళు ఏ కారణం వలనో భోజనాలు అవుతూ ఉండగానో అయిన తర్వాతనో ఆ పని జరిగేది. ఒకనాడు ఒక బీదవాడికి అన్నం అందక చెట్టు కింద నిలిచి అల్లాడుతూ ఉండడం భగవాన్ చూశారు. మరుదినం గంట కొట్టగానే లేచి వచ్చి బీదవాళ్ళున్న చెట్టు దగ్గర ఆగి, ముందు వీళ్ళకి పెట్టి పంపకుంటే నేను భోజనశాలకు రాను. వీరితో పాటు నేను ఈ చెట్టు కింద నిలిచి ఓడిపడతాను. నాకు ఒక ముద్ద వేస్తే తిని వెళ్ళి హాల్లో కూర్చుంటాను అని సెలవిచ్చారు భగవాన్. నాటి నుండి తిరిగి బీదవారికి పెట్టి పంపిన తర్వాతనే భోజనశాలలో గంట కొట్టడం ఆరంభించారు. 1947 ఫిబ్రవరిలో ఒకనాడేమైందనుకున్నావు? ఒక బీదవాడు హాల్లోకి వచ్చి భగవాన్ సోఫాకి ఎదురుగా నిలబడ్డాడు. భగవాన్ ఏదో రాసుకుంటూ ఉండడం వల్ల అతన్ని చూడలేదు. పోవయ్యా అవతలకి అన్నారు సేవకులు. పోలేదు. పోకుంటే అలా కూర్చోరాదా అన్నారు వారు. కదల్లేదు. నీకే చెప్పేది అన్నారు మళ్ళీను. చలనం లేదు. భగవాన్ తల ఎత్తి ఏమీ అన్నట్లు అతని వైపు చూశారు. అతను ఆర్తిగా, స్వామి నాకు ఏమీ వద్దు, కడుపులో మాడుతున్నది, ఈ ఆకలికి పట్టెడన్నం పెట్టించండి బాబు అన్నాడు. ఆజ్ఞా సూచకంగా సేవకుల వైపు చూచారు భగవాన్. ఈ భాగ్యానికి భగవాన్ని అడగాలటయ్యా, రాపోదాం అంటూ ఒకరు అతనిని వంటశాల వైపుకు తీసుకుని వెళ్లారు. వాళ్ళటు పోగానే హాల్లో అందరినీ కలయి చూచి, అదుగో చూశారా, వాడు చాలా బీదవాడు కనుక ఏ కోరికలు లేవు, ఒకటే కోరిక, ఏమంటే కడుపులో మాడుతున్నది, ఆకలి కింద అన్నం పెడితే చాలును, దాంతో తృప్తి చెంది వెడతాడు, వెళ్ళి ఏ చెట్టు కిందన పడుకుని సుఖంగా నిద్రిస్తాడు. వాడికున్న తృప్తి మనకేది? మనకెన్నో కోరికలు, ఒకటి తిరిగితే ఇంకొకటి వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇక తృప్తి పడేందుకు అవకాశం ఏది అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ సన్నిధి అబలలకు, అనాథలకు, దరిద్రులకు సదా ఆశ్రయభూతమేనని ఈ సంభవాల వల్ల విస్పష్టమే కదా. ఇట్లు సోదరి. 247వ లేఖ. ముఖమండపావాసం. ఇది జూన్ 3, 1949 వ్రాసిన లేఖ. మహాపూజ నాటి పగలంతా భగవాన్ క్రొత్త హాల్లో అంటే ముఖమండపంలో గడిపి రాత్రికి తిరిగి స్వర్ణోత్సవ పర్ణశాలకు వచ్చారు. మరొక వారానికి కొత్త హాల్ పని పూర్తయింది. కొందరు భక్తులకు స్వర్ణోత్సవ పర్ణశాలయే భగవాన్ ఉండుటకు వసతిగా ఉంటుందని తోచి ఆఫీస్ వారితో సూచించారు. సర్వాధికారికి మాత్రం భగవానుని ముఖమండపంలోనే కూర్చోబెట్టాలని కోరిక. అందువల్ల వారు ఒకనాటి ఉదయం తమ అనుచరులతో సహా భగవాన్ని సమీపించి ఈ జ్యేష్ఠ శుద్ధ పంచమి బుధవారానికి సరి అయిన జూన్ 1, 1940 ఉదయం 10 గంటలకు యోగాసనం మీద శాటిన్ సిల్క్ పరుపు వేసి వెనుక పక్కన బాలీస్ పెట్టారు. అయితే ఆయన యోగాసనం మీద స్థిరంగా ఉండే నిమిత్తం ఏర్పాట్లను చేయగలమని భగవాన్ అక్కడికి దయచేయాలని అనుచరుల ద్వారా అడిగించారు. భగవాన్ సాక్షిభావంతో నాదే ఉంది, 10 మంది కలిసి ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటాను అన్నారు. అందుకే మేమంతా కొత్త హాలుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అన్నారు వారు. సరి అంటూ తల ఊపారు భగవాన్. మొన్న 1వ తేదీ ఉదయాన ముఖమండపంలో ముగ్గులు పెట్టి చుట్టూ పచ్చాకు తోరణాలు కట్టారు. సిల్క్ దుప్పట్లతో యోగాసనం చక్కగా అలంకరించారు. కోవెలలో అభిషేక పూజాదులు నడిపి గణగణ మోగే ఘంటారావంతో కర్పూర హారతులు ఎత్తుతూ ఉండగా 9:30కు గోశాల వద్దకు వెళ్ళి తిరిగి వచ్చే భగవాన్ని వెన్నంటి పూర్ణ కలశ సహితులైన బ్రాహ్మణులు వేదనాదంతో పాఠశాల వద్ద నుండి బయలుదేరి ముఖమండపానికి తీసుకుని వచ్చి యోగాసనంలో ఆసీనులను గావించారు. న కర్మణ ఇత్యాది వేదవాక్కులతో నీరాజనమిచ్చి భక్తులంతా ప్రణతులైన భగవాన్ యథాస్థానంలో కూర్చున్నారు. శ్రీచక్రాకార పట్టణం నిర్మింపనారంభించిన విద్యారణ్యులు విఫల మనోరథులై భవిష్యత్తులో ఒక చక్రవర్తి ఇలా చేయగలడు అని రాసి ఉంచిన విషయాన్ని స్మరించి అరుణాచలాష్టకంలో శ్రీచక్రాకృతి శోణశైలవ పుషం అన్న వాక్యానుసారం ఈ గిరియే శ్రీచక్రాకారం కావడం చేత ఇదే వారు నిర్దేశించిన స్థలమని, భగవానే చక్రవర్తి అని, చుట్టూ ఇళ్లు కట్టడమే తరువాయి అని అంటూ రాజ్యాంగ నిర్మాణానికి ప్లానులు వేసి భగ్న మనోరథులైన గణపతి మునులది అమ్మ సమాధి మీద ఆలయం కట్టి దాని ముఖమండపమే ఆస్థాన మంటపంగా విక్రమార్క సింహాసనం వలె శిలాసనం
నిర్మించి భగవానుని అందు ఆసీనులను చేసి ఆనందించాలన్న సర్వాధికారి నిరంజనానందుల యొక్కయు అభీష్ట ఫలసిద్ధికై యోగి విరాట్ చక్రవర్తి అయిన భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె అక్కడ ఆసీనులైనారు కాబోలు అనుకుంటూ కూర్చున్నాను. ఇంతలో స్థపతి మొదలైన వారు ఒక పళ్ళెల్లో ఫలపుష్పాది మంగళద్రవ్యాలు పెట్టుకుని వచ్చి భగవాన్ చేత తాకించి సోఫాకు ఎదురుగా ఉన్న దక్షిణ ద్వారం దాటి వెళ్ళారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. భగవాన్ అటే దృష్టి నిలిపి చూస్తూ ఉన్నారు. ఏమై ఉండునా అని అటు వెళ్ళి చూతును కదా, ద్వారానికి ఎదురుగా ఉన్న మైదానంలో ఒక కొండ శిల పెట్టి ఉంది. వీరంతా దానికి పసుపు కుంకుమ రాచి పూలదండ వేసి టెంకాయలు కొట్టి కర్పూరం వెలిగించి టక్కు టక్కున చెక్కడానికి ఆరంభించారు. ఎందుకది అని ఎవరినో అడిగితే భగవానుని ప్రతిమ చెక్కడానికి అన్నారు. నా గుండె జల్లుమన్నది. ఎందుకలా కలతపడ్డావు అంటావేమో. ప్రస్తుతం ఆయన శరీరం అస్వస్థతగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఇదెందుకా అన్న సందేహం కలిగింది. మనసుకు ఏమేమో సమాధానాలు చెప్పుకుంటూ భగవాన్ సన్నిధికి వచ్చి కూర్చున్నాను. నా ఈ అవస్థ అంతా కూడా భగవాన్ గమనిస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ తంతు ముగించి అంతా లోపలికి వచ్చారు. భోజనశాలలో గంట మ్రోగింది. ఎవరి దోన వారు వెళ్ళామే కానీ ఏదో ఆందోళనగానే ఉంది మనసు. మధ్యాహ్నం 3ంటికి వెళ్ళినప్పుడు భగవాన్ ఏవో కథలు చెప్పి ఆ విషయం మరుపుకు వచ్చేట్టు చేశారు సుమా. అదంతా మరొక లేఖలో రాస్తాను. ఇట్లు సోదరి.